కాస్త మునుగుతుంది చూడండి ఒక్కసారి. మీరు ఒక భావోద్వేగానికి లోనవుతారు ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఆ ఆ ఆ మహాగణపయ్య అభయహస్తం అలా మునిగేటప్పటికి ఆ తర్వాత ఆ మహాగణపయ్య రూపం, ఆ ఏకదంతుడు, ఆ విశాలమైన చెవులు కలిగిన వాడు, ఆ సూక్ష్మమైన నేత్రాలుగా కలిగిన వాడు, ఆ వినాయకుడు సాగరమ్మ ఒడిలోకి వెళుతూ ఉన్నప్పుడు, హుస్సేన్ సాగర్లోకి వెళుతూ ఉన్నప్పుడు గంగమ్మ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉంది. గంగమ్మ ఆ విశాలమైన నిజంగానే సముద్రం అంతా తలపించే విధంగా హుస్సేన్ సాగర్ ఆ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. తనలో ప్రకృతిలో కలుపుకోవటానికి గంగమ్మ అక్కడ ఎదురు చూస్తుంది. అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఎక్కడ చూసినా భక్తులు, పోలీసులు అందరూ కూడా సహకరిస్తున్నారు. చూసారా, మెల్లమెల్లగా సాగరం వైపు కదులుతున్న వినాయకుని చూస్తే మీకేమనిపిస్తోంది? నిజానికి మాటల్లో వర్ణించరానిది కదా. చూస్తున్న మీరందరూ ఒక్కసారి వినాయకునికి నమస్కారం చేయండి. ఒక్కసారి కోరిన కోరిక మీకేమనిపిస్తుంది? చాలా అద్భుతమైన ఘట్టం ఇది. కని విని ఎరగని రీతిలో ఆ ఆకాశానికి అంటుతున్నట్టుగా ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడు కనిపిస్తున్నాడు. ప్రపంచ దేశాలకెల్లా ఈ యొక్క అతి పెద్దదైన వినాయకుడిగా పేరుగాంచి ఖైరతాబాద్ విశ్వవిఖ్యాత మన బాల గంగాధర్ తిలక్ గారు స్థాపితం ఈ యొక్క